హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనం కండోలిం బీచ్కి వెళ్తున్నాం. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. మనం వెళ్తున్న రోడ్ ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఫస్ట్ టైం నేను ఇలా ఇంత ఖాళీగా ఉండడం చూడడం. ఎందుకంటే సీజన్తో సంబంధం లేకుండా ఇక్కడ ఎప్పటికీ చాలా ఎక్కువగా టూరిస్టులు ఉంటూ ఉంటారు. ముందు ఉన్న గార్డెన్ చాలా బాగుంటుంది చూడండి. ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు, ఒక్కరు కూడా లేరు. నార్త్ గోవాలో ఉన్న బీచెస్లో ద బెస్ట్ బీచ్ ఇది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైతే ఈ బీచ్ చాలా బాగుంటుంది. అక్కడ చూడండి, ఒక పార్క్ కూడా ఉంది, అది పిల్లల కోసం. ఏ బీచ్ దగ్గర ఇంత కమర్షియల్గా బిల్డప్ చేసి ఉండదు. ఇది మెయిన్ ఎంట్రీ బీచ్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ దగ్గర ఉన్న షాప్స్, స్టాల్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇలాంటి టైంలో వస్తే చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు బీచెస్ దగ్గరికి. ఎవరో కొంతమంది మాత్రమే ఉన్నారు బీచ్లో. ఈ టైంలో కూడా సేఫ్ గార్డ్స్ అయితే ఉన్నారు. మేము వచ్చిన టైంకి వర్షం స్టార్ట్ అయింది. మాన్సూన్లో బీచ్ వేవ్స్ చాలా పెద్దగా వస్తుంటాయి, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం స్టార్ట్ అవ్వడంతో అందరూ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఈ బీచ్లో ఉన్న శాండ్ ప్యూర్ గోల్డ్ కలర్లో చాలా సూపర్గా ఉంటుంది. ఈ బీచ్కు ఒక సైడ్ సింకేరియం బీచ్ ఉంటుంది, ఇంకొక సైడ్ కలంగుట్ బీచ్ ఉంటుంది. ఇదే బీచ్ నుంచి ఇంకొంచెం దూరం నడుస్తూ వెళ్తే మనకి సింకేరియం బీచ్ కూడా వస్తుంది. అక్కడ కనిపిస్తున్న ఒక రెడ్ కలర్ స్టిక్ ఉంది కదా, దాన్ని దాటి ఇంకా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మనం వెళ్ళినా సేఫ్ గార్డ్స్ అలర్ట్ చేస్తూ ఉంటారు. సో అది డేంజర్ జోన్ అన్నమాట. కలంగుట్ బాగా బీచెస్లతో పోల్చుకుంటే ఈ కండోలిం బీచ్లో చాలా తక్కువ మందే ఉంటారు. ఇక్కడ వెదర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా గోవాకి వస్తే మాత్రం ఈ కండోలిం బీచ్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సీజన్స్ టైంలో ఇక్కడ కూడా అన్ని ఫెస్టివల్స్, సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతాయి. మీరు చూడొచ్చు వేవ్స్ ఎలా వస్తున్నాయో. కాసేపు బీచ్ వ్యూని చూసి వెళ్ళిపోయాం.